హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా? సో నాకైతే మా మమ్మీ బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను రా అని చెప్పేసి అందనమాట. సో నేను ఒక్కదాన్ని నేర్చుకోవడం ఎందుకు, మీకు కూడా నేర్పించేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. సో ఏదో ఒకటి మిస్ కావద్దు. సో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కటింగ్కి కావాల్సిన మెయిన్ వస్తువులు కత్తెర, మార్కరు, స్కేలు, టేపు. ఈ 4 కటింగ్ చేసేటప్పుడు అవసరం. ఇవి కంపల్సరీ ఉండాలి. నేర్చుకునేటోళ్ళు ఫస్ట్ కొనుక్కోవాల్సిన టేపు, మార్కరు, స్కేలు, కత్తెర, సూదులు, దారపురీలు. ఇవి కటింగ్ నేర్చుకునేటోళ్ళకి కావాల్సిన ఐటమ్స్. తర్వాత క్లాత్. హాయ్ అండి, ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్. లైనింగ్ని ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ లైనింగ్ని పిండి ఆరేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ బయట సైడ్కి ఉండాలి, జాయింట్ మన సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకొని మనం బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకుందాం. బ్లౌజ్ కొలతలతో ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా నడుం పట్టి ఇది పొడవు ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్, 15 ఇంచెస్ పొడవు అంటే 14 ఒరిజినల్గా పెట్టుకోవాలి. మనం పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మనకి స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 14 ఇంచులు పొడవు వస్తుంది. కొలిసేటప్పుడు మనము ముందు భాగానికి అది కూడా ఉక్సుల సైడ్ కొలుసుకోవాలి. మనం చెస్ట్ కొలుసుకునేటప్పుడు ఉక్సుల సైడ్ పెట్టుకోవాలి. అది సాగదీయద్దు, సాగదీయకుండా మనం పెట్టుకోవాలి. 9 ఇంచులు. 9 ఇంచులు అంటే 36 రౌండ్. దీనికి 2 ఇంచులు అదనంగా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. ఇది ఒరిజినల్ క్లాత్ ఇలా వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని బోట్ నెక్గా పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనం షోల్డర్ పెంచుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు సంకల ఆర్మోల్ సంఖ కూడా 7 ఇంచెసే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్. స్కేల్ ఉంటే స్కేల్ తోటి గీసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్లో 3 ఇంచెస్ షోల్డర్కి, 4 ఇంచెస్ నెక్కుకి. సేమ్ ఇట్లానే డౌను, నెక్ డౌను 4. సేమ్ డబ్బా కొట్టి సేమ్ ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇది ఇలా రౌండ్ తీసుకోవాలి. పొడవు 14 ఒరిజినల్, 1 ఇంచు అదనం. అలాగే చెస్టు 9 ఇంచెస్ అంటే 9 ఇంచులో 36లో 4వ భాగం 9 ఇంచెస్. అదనంగా 2 ఇంచులు ఖర్చుకి. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని అందులో 3 ఇంచులు షోల్డర్కి వస్తుంది. నెక్ విడ్త్కి 4 ఇంచెస్ వస్తుంది. అలానే సంక 7 ఇంచెస్. దీనికి 1.5 పెట్టుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ పెడితే బాగా డౌన్ అవుతుంది. 1.5 పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది. మామూలుగా సంక పెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఈ నెక్ విడ్త్కి వచ్చేసి 4 ఇంచెస్ డౌన్ పెట్టుకున్న తర్వాత దీన్ని నెక్ డైరెక్ట్ కట్ చేయొద్దు. ఎందుకంటే నెక్కు వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ను బట్టి మనం జాయింట్ వేసుకుంటాం కాబట్టి ఉల్టాయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం జాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి 1/2 ఇంచు ఇలా కరువు తీసుకోవాలి.
ఇలా. ఎందుకంటే ఈ ఫినిషింగ్ ఇట్లా తీస్తే కరెక్ట్గా కూర్చుంటుంది మనం ఫిట్టింగ్ అనేది. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి. మనమే తిరిగి కట్ చేయాలి. జాకెట్ ముక్కని కట్ తిప్పొద్దు. ఇది ఇలా 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 తీసేయాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసిందేమో బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్. ఇది క్రాస్ కటింగ్ వేసుకునే విధానం. మనం అంచులు మన సైడ్ ఉంచుకునేవాలి. ఇప్పుడు ఇందాకేమో బయట సైడ్కి ఉన్నాయి, ఇప్పుడు మాత్రం మన సైడ్కి ఉండాలి. అంచులు వేసి ఇది ఇలా కొంచెం నెక్ అటు సైడ్కి వేసుకోవాలి, సంకలు మన సైడ్కి వేసుకోవాలి. నేను ఇప్పుడు ఏది కొలుసుకున్నా కూడా ఉక్సు సైడే కొలుసుకోవాలి మనం. ఈ ఖర్చు ఉన్నది కదా కొలత జాకెట్కి, ఈ ఖర్చు దగ్గర నుంచి సాగదీయకుండా ఇక్కడ వరకు ఇది 11.5 ఉంది. అంటే ఇది ఆల్రెడీ డీలా ఉంది కాబట్టి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి. ఇలా నెక్ దగ్గర మనకి నెక్ ఎంత కావాలో అంత 6 ఇంచులు డౌన్. ఇక్కడ మనం 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టాం కదా, అదే 3 ఇంచ్ కాడ మళ్ళీ సేమ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 6 ఇంచెస్ సంక డౌన్ దగ్గర, జాయింట్ దగ్గర 6 ఇంచెస్ కానీ 5.5 కానీ పెట్టుకోవాలి. అంటే మనం ఇది షేప్ పట్టి వేస్తాం కాబట్టి దీని నుంచి ఇలా ఇలా దీనికి సంక రౌండ్ ఫస్ట్ ఇలా దాంతోపాటు ఇలా గీసేసుకోవాలి. ఇది జాయింట్ 5.5 అన్నా కదా, 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి కొంచెం తగ్గుతుంది. ఇలా షోల్డర్ కూడా ఇలా గీత పెట్టేసుకొని ఇవ్వండి. ఇక్కడి నుంచి మనం ఇలా డబ్బా కొట్టుకొని 1 ఇంచు, ఇది బోట్ నెక్ పెట్టాం కాబట్టి మనకి నెక్ వెడల్పు ఎక్కువ వస్తుంది. అలానే 1/2 ఇంచు లో సంక ఇలా లో సంక అనేది 1/2 ఇంచు పెట్టి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. లో సంకతోటి కట్ చేసేస్తున్నాం. లో సంక తీయకపోతే జాకెట్ ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. నేను గీత బయటికే కట్ చేస్తాను, ఎందుకంటే మనం గీత లోపల కట్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది, అది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి వేసే డాట్స్ ఉంటాయి చూసారా, ఈ డాట్స్కి ఈమెకి ఈ బ్లౌజ్ ఆమెకి కొంచెం చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం 3.5 పెట్టుకోవాలి. ఇది 2 ఇంచులు హైట్లోకి పెట్టుకోవాలి. ఈ కింద నుంచి కూడా ఈ సైడ్ ఉక్సు సైడు 2.5. మనము ఇది కుట్టు వేసేటప్పుడు ఈ నెక్ దగ్గర ఇంత గ్యాప్ తోటి వేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. 2.5
సంక దగ్గర మనం ఈ కుట్టు అంటే ఇంచు ఇలా పట్టుకుని ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ సైడ్ కుట్టు అనేది వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. ఏటు చూసినా కానీ ఇవి ఈ డాట్స్ పెట్టినప్పుడు డైమండ్ ఆకారం వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ టైప్ ఇక్కడ ఒక డాట్ సెంటర్, ఈ డాట్స్ పెట్టేని సెంటర్ పాయింట్. ఇది సన్నగా వేసుకోవాలి. ఈ సైడ్కి జాయింట్ సైడ్ వచ్చేది లావుగా వేయ అవసరంలా. ఇది 1 ఇంచు, ఇది 1/2 ఇంచు, ఇది 1/2 ఇంచు, ఇది 1/2 ఇంచు. సంక దగ్గర 1/2 ఇంచు, ఉక్సులు పట్టి దగ్గర 1/2 ఇంచు ఈ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాకు ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఇవ్వండి పెట్టరా. ఈ క్లాత్కి హ్యాండ్స్ ఇలా వచ్చింది షేప్, ఇదే షేప్లో తీయాలి బ్లౌజ్. అయితే లైనింగ్ కరెక్ట్గా తీసుకోవాలి. దాన్ని కుట్టేటప్పుడు మనం ఈ షేప్ పరంగా కుట్టుకోవాలి. ఇది పొడవు 7 ఇంచెస్ ఉంది. అయితే వాళ్ళు 6 ఇంచెస్ చాలు అని చెప్పారు. ఇప్పుడు మనం పెట్టుకునేది హ్యాండ్స్ పొడవు 6 ఇంచెస్. ఓకే, అట్లా 6.5 ఇంచులు పెడుతున్నానండి. అంటే మనకి ఖర్చులోకి అన్నీ పోతే ఆమెకి లాస్ట్కి వచ్చేటప్పటికి 5 ఇంచెసే వస్తుంది హ్యాండ్స్. దీన్ని ఇలా కారం కొట్టుకొని మనకి సంక రౌండ్ ఎంత ఉన్నదో అంతా వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ సంక రౌండ్ కొలుచుకున్నాం. మనకి కొలుచుకునేటప్పుడు 1/2 ఇంచు తక్కువ చేసి కొలుచుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ వేసేస్తాం కాబట్టి సంక రౌండ్ ఎంత వస్తుందో అంత వచ్చేలాగా చూసుకోవాలి. 1/2 ఇంచు తక్కువ చేసి పెట్టుకోవాలి. 10 ఇంచులు మనకు 10 ఇంచులు వస్తుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు డౌన్ చేసి ఇది కూడా డబ్బా షేప్ కొట్టేసుకొని 2.5 ఇక్కడ కూడా చూసుకోండి. 2.5 వచ్చిందా లేదా అన్నది కూడా చూసుకోండి. నేను ఏదో అందాద కొట్టానని చెప్పి అట్లనే కాదు, మీరు కూడా అన్ని ప్రతిదీ కొలుసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ 1.5 ఇంచున్నర కాడ నుంచి ఇలా రౌండ్ ఇలా రౌండ్ అట్లా కిందికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన 10 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఖర్చుతోటి కూడా 10 ఇంచులు అన్నట్టు, మనం ఉండే ఖర్చుతోటి 10 ఇంచులు అంటే 9 ఇంచులే ఉంది. అంటే మనం ఇంకొంచెం 2 ఇంచులు ఖర్చుకి అదనంగా పెట్టుకోవాలి. 1 ఇంచు ఇలా. ఒకసారి చెయ్యి రౌండ్ కూడా చూసుకుందాం. చెయ్యి రౌండ్ ఎంత ఉన్నది. ఈ జాకెట్ తోటి కూడా పెట్టుకోవచ్చు రౌండ్ అనేది, ప్లస్ కొలత కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. 6.5 ఉంది. 6.5 మనం అక్కడ మార్కింగ్ పెట్టుకొని తీసుకోవాలి. దీన్ని ఇక్కడ మన క్రాస్ టైప్లో అంటే 1/2 ఇంచు ఇది స్ట్రేటు, అట్లా 1 ఇంచు మన క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చుకి ఈ టైప్లో తీసుకోవాలి. ఇది మనకి కాదు, ఇది కాదు. ఓకే, ఈ ఒక్క లైను ఇలా క్రాస్లో తీసుకొని ఇది ఖర్చుకు తీసుకోవాలి. ఇది మొత్తం రౌండ్ 10 ఇంచులు రావాలి మన సంక రౌండ్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్కి 1 డాట్, అలానే ఇక్కడ మనం ఖర్చు పెట్టుకునే కాడ 1 పాయింట్ పెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా మనం 1 డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా డాట్స్ పెట్టుకొని ఇలా తీసి 1/2 ఇంచు ఇక్కడ 2 ఇంచులు గ్యాప్ తోటి ఇక్కడి నుంచి ఈ ఖర్చు వరకు మధ్యలో 1/2 ఇంచు ఇలా, అంటే మనం మధ్యలో 1/2 ఇంచు లో సంగ తీసుకోవాలి.
లో సంక కట్ చేసేస్తాను. అది తీసేటప్పుడు దాన్ని రౌండ్ షేప్ దానిలో కలిసిపోయేటట్టే తీయాల, సపరేట్గా ఉండేటట్టు తీయకూడదు. ఈ విధంగా ఇట్లా సంక చేతులు కూడా రెడీ అయిపోయింది. షేప్ పట్టి కట్ చేసుకునే విధానం, పొడవు 10 ఇంచులు, ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టీకి వెళ్తే వచ్చేసి 4 ఇంచులు, కాజా పట్టీకి వెళ్తే వచ్చేసి జాయింట్కి వెళ్తే వచ్చేసి 3.5 ఇంచులు. ఇక్కడ సెంటర్లో 4 ఇంచులు తిన్నంగా వచ్చేటప్పటికి 3 ఇంచులు. ఈ 4, 3, 3.5 ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసేసేయాలి. ఇది షేప్ పట్టి. నాకు నేర్పించిన ఆమె ఇలానే కట్ చేసింది, నేను ఇలానే నేర్పిస్తాను. ఎవరికి పోయినా ఇదే విధంగా నేర్పిస్తా. మీరండి ఈ కొలతలతోటి కట్ చేసి కుట్టి చూడండి. ఇది లైనింగ్ క్లాత్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ కంప్లీటు, ఫ్రంట్ పార్ట్ కంప్లీటు, హ్యాండ్స్ కంప్లీటు, షేప్ పట్టి కంప్లీటు, లైనింగ్ క్లాత్. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ముక్కలు, అంటే మనం క్రాస్ వేసుకున్నప్పుడు ఇది క్రాస్ ఉందా లేదా అని కూడా చూసుకోండి. ఇలా సాగాలి, ఇలా క్లాత్ సాగాలి, ఇలా చూసుకొని క్రాస్ ముక్క కట్ చేసుకోండి. ఓన్లీ ఇప్పుడు ఇది ఒక ఫ్రంట్ భాగానికి మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్యాక్ పార్ట్ వర్క్ వచ్చింది కాబట్టి దానికి ఉల్టాయించుకునేదే ఉంటుంది కాబట్టి మనము ఒక ఫ్రంట్కే మెడపట్టి వేసుకోవాలి. ఇది సరిపోకపోతే సేమ్ మళ్ళీ కట్ చేసుకొని దాన్ని జాయింట్ వేసుకొని చేయాలి. ఇది మెడపట్టి. అలాగే కాజా పట్టి ఒకటి, ఉక్సు పట్టి ఒకటి. అది వెల్వెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాతే కాజాకి ఉక్సుకి వేసుకోవాలి. అలాగే నడుం పట్టి కూడా దీనిలోనే తీసుకోవాలి. మనం నడుం పట్టి మనం ఒక 2 ఇంచుల వరకు తీసుకుంటే మడిచి కుట్టుకుని వేసుకునేటప్పటికి 1.5 ఇంచ్ వస్తుంది మనకి. మనకి ఎంత అయితే కావాలో అంత వేసుకుంటాం. ఇందులో నేను ఉక్సు పట్టీకి కూడా కట్ చేస్తున్నాను. ఇది ఉక్సు పట్టీకి, ఈ 2 ఏమో నడుం పట్టీకి. అలాగే కాజా పట్టీ, కాజా పట్టీకి కొంచెం వెడల్పుతో తీసుకోవాలి. ఇది కాజా పట్టీ, ఇది 2 పొరలు ఉన్నది కాజా పట్టీ. ఇక్కడికి లైనింగు క్లాత్ మొత్తం కంప్లీట్ కటింగ్. ఎన్ని మీటర్లు తీసుకోవాలి లైనింగ్ ఒక బ్లౌజ్కి? మీటర్. ఇది చేతులు, మనకి హ్యాండ్స్కి కొంచెం సంక సైడ్ కొంచెం జాయింట్ పడుతుంది. ఈ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి స్టోన్స్ ఎలా ఉందో కటింగ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టేసి దీని మీద కటింగ్ చేసుకోవాలి. ఇది సెంటర్. ఈ సెంటర్ తిన్నగానే మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలి. కొంచెం కిందికే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ కాడి నుంచి మనకి తిప్పడం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఈ సెంటర్లో పెట్టినాం. ఇది సెంటర్ భాగం. ఇంత మనకి ఒక సైడు జాయింట్ వస్తుంది, రెండో సైడు రాకపోవచ్చు. చూడండి, ఇప్పుడు మీ ముందే పెడుతున్నాను కాబట్టి ఇలా ఇక్కడ
మనకి ఇటు సైడు ఒక పీస్కి వస్తుంది, ఒక పీస్కి రాదు. ఈ సైడు ఇంత ముక్క జాయింట్ వేసుకోవాలి. మీరు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువగానే కటింగ్ చేసుకోండి. నేను అక్కడికక్కడికే ఎక్కువ శాతం నాకు కటింగ్ చేయడం అలవాటు. అలానే రానని వాళ్ళు, కొత్తగా నేర్చుకునేటోళ్ళు కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకొని మొత్తం ఫినిషింగ్ ఇచ్చినాక రౌండ్ అప్ కుట్లు వేసుకుని అప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇది హ్యాండ్ కటింగ్. హ్యాండ్ కటింగ్ అయింది. జాయింట్ వేసుకోవాలి దీనికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది. ఇవి రెండు ఒకలాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని, కొంచెం వెల్వెట్ క్లాత్ కదండి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది కొంచెం జరిగిపోతూ ఉంటుంది. ఇది కూడా సెంటర్ ఇలా వస్తుంది. మనం ఇందాక నెక్కు కట్ చేయలేదు కదండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. మనకి షోల్డర్కి ఒక 1/2 ఇంచు ఉండేటట్టు ఈ వర్క్ని పైకి పెట్టుకోవాలి, ఈ లైనింగ్ క్లాత్ని. ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. మీరు పైపింగ్ వేసుకోవచ్చు, నడుముకి నడుం పట్టీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి నడుం పట్టీకి పైపింగ్ వేయటం లేదు, ఓన్లీ నడుం పట్టీ మాత్రమే వేస్తున్నాము. కొంచెం వెల్వెట్ క్లాత్ ఒకసారి జరిగిపోతుంది, చూసుకొని కట్ చేసుకోండి. కిందికి ఉన్నదా లేదా అన్నది కూడా చూసి కట్ చేయండి. క్లాత్ని తిప్పకండి, మనమే క్లాత్ చుట్టూ రౌండప్గా తిరగాలి. నేను టేబుల్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి నేనే తిరుగుతున్నా. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్. ఈ అంచులు మన సైడ్ వేసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్ వేసుకొని, ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్కి ఎలా క్రాస్ వేసామో అదేవిధంగా ఈ లైనింగ్ క్లాత్ కూడా జరిగిపోయినాయా లేదా, 2 ముక్కలు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని వేసుకుందాం. కూడా చూసుకోండి, కింద 2 సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని. ఫ్రంట్ భాగం కూడా కంప్లీట్ అండి. హ్యాండ్స్ కంప్లీట్, ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్. ఇప్పుడు షేప్ పట్టింది. ఎక్కడ క్లాత్ మనకి కరెక్ట్గా వస్తుందో చూసుకోండి. ఒక్కొక్కసారి జాయింట్లు కూడా పడతాయి. జాయింట్ పడకుండా ఉండేటట్టు ఎక్కువ శాతం చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది, అలాంటప్పుడు ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి మనం. లైనింగ్ క్లాత్ ఒక వరుస ఉండి ఒరిజినల్ 2 వరుసలు ఉండాలి. క్లాత్ లేకపోతే మనం లైనింగ్ క్లాత్నే 2 వరుసలు తీసుకోవాలి. మనకు పైకి ఒరిజినల్ వచ్చేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ తీసుకుందాం. ఇవ్వండి, మనకి 2 షేప్ పట్టీలు వచ్చేసినాయి. 2 షేప్ పట్టీలు ఇక్కడికి ఈ కటింగ్ మొత్తం కంప్లీట్. నడుం పట్టి, షేప్ పట్టి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు, బుక్స్ పట్టి, కాజా పట్టి, మొత్తం మెడపట్టి సహా మొత్తం కంప్లీట్ అయింది. వీటిని మనం స్టిచ్ చేసేటప్పుడు కుట్టుకోవాలి కాబట్టి ముక్కలు అటు ఇటు పోకుండా కరెక్ట్గా పెట్టుకొని పక్కగా పెట్టుకోవాలి. నెక్కులు 2 ఒక సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా. అలాగే హ్యాండ్స్, షేప్ పట్టీలు, బుక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పట్టి, నడుం పట్టి, ఇవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక క్లాత్ తోటి ఇలా పక్క పెట్టుకొని మనం కుట్టేటప్పుడు తీసుకోవాలి. సో ఫైనల్గా అయితే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ. సో నేనైతే నేర్చుకున్నాను. సో మీలో కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే వీడియో చూసి నేర్చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.